ఊరంతా మూకమ్మడిగా ఉరేసుకున్నట్లు నిర్మానుష్యంగా ఉంది. ముసలి, ముతక, చిన్న, పెద్ద, పిల్ల, పీచు అందరూ వరద ముంపుకు భయపడి ఊరు వదిలి పునరావాస కేంద్రానికి తరలిపోయినట్లు వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. పెద్ద పెద్ద అరుగులతో చుట్టూ ప్రహరీతో దర్జాగా కనిపిస్తున్న రామాలయం ఊరికి అభయమిస్తున్నట్లుగా ఉంది. ఏళ్ల కిందట నాటి వేప చెట్టు రామాలయానికి గొడుగు పడుతున్నట్లుగా ఉంది. వైరాగ్యము, వేదాంతము కలిసినట్లుగా రాలుతున్న ఆకుల చప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఎవరి చేతిలోంచో జారిపడి కుంకుమ ఒలిగినట్లుగా ఆకాశమంతా ఎర్రబారింది. అలసిపోయిన సూర్యుడు భార్యాబిడ్డలతో గడపడానికి పడమటి కొండల వైపు వేగంగా సాగిపోతున్నాడు. అరెకరం మెట్టభూమిలో ఉన్న మామిడి తోటలోని చెట్ల కింద ఎక్కడ తోస్తే అక్కడ కూర్చొని ఉన్నారు ఊరి జనమంతా. శవం దగ్గర నించున్నట్టు ఎవడికాడు మాట్లాడకుండా కూర్చుంటే ఎట్టా? అవతల చీకటి పడుతుందిగా. చొక్కా జేబు నుంచి పొగాకును 2 చేతులతోనూ చుట్టుకుంటూ అన్నాడు గోవిందు తాత. 70 సంవత్సరాలు దాటిన తాత అంటే ఊరందరికీ గౌరవం. పెద్ద మనుషుల్లో ఒకడు కాకపోయినా పెద్దరికానికి విలువనిచ్చి ఆయన అనుభవంతో కూడిన ఆలోచనకు విలువ ఇస్తారు. తలంతా ముగ్గుబుట్టైన ఒత్తుగా ఉంటుంది. కనుబొమ్మల నుంచి, చెవుల నుంచి బయటికి వచ్చే తెల్ల వెంట్రుకలు గోడని చీల్చుకుని వచ్చే మర్రి వేరుల్లా కనిపిస్తుంటాయి. ముతక పంజే 2 జేబులున్న తెల్లని చొక్కా వేసుకొని తలబాగా చుట్టుకొని కూర్చున్నాడు. గోవిందు తాత మాటతో ఊరువారిలో కదలిక వచ్చింది. అప్పటిదాకా శిలాప్రతిమల్లా నిల్చున్న జనాలంతా కొద్ది కొద్దిగా ఊపిరి తీసుకుంటూ తమ అసహనాన్ని, అసహాయతను నిట్టూర్పుల రూపంలో బయటికి వదులుతున్నారు. చంకలోని పిల్లలు చేతిలో నుంచి నీళ్ళల్లోకి దూకే చేప పిల్లల్లా ఏ క్షణమైనా కిందకి దూకేటట్టుగా ఉన్నారు. పిల్ల తాడి చెట్టును బిగించిన మర్రి చెట్టు ఊడల్లా తల్లుల చేతులు ఆ పిల్లలు దూకకుండా బంధించి ఆపుతున్నాయి. అదే ఆలోచిస్తున్నా. ఎటు చూసినా మనతో తిరిగినోళ్లే, మనతో పెరిగినోళ్లే. చూస్తా ఏం చెప్తే ఎట్టా ఉంటుందోనని ఆలోచిస్తున్నా అన్నాడు 2 పెద్ద మనుషుల్లో ఒకడైన కవర్రాజు. నిర్ణయం తీసుకోవడం కోసం తటపటాయించినా, ఆలస్యం చేసినా సరైన నిర్ణయం తీసుకుంటాడని అతనంటే ఊరందరికీ ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నం చేస్తుంటాడు. మరో పెద్ద గవర్రాజు వంక చూశాడు. తనకేమీ పట్టనట్టు ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ తోచిన దిక్కుకు చూడసాగాడు గవర్రాజు. నిప్పు మన ఆకలి తీర్చిందని జోబులో వేసుకుంటామా? నీళ్లు మన దాహం తీర్చాయని ముక్కు మూసుకొని అందులో మునుగుతామా? వ్యాపారం వ్యాపారమే, యవ్వారమే. రెండింటికి ముడిపెట్టకూడదు. అటో ఇటో తేల్చేయాలన్నట్లుగా ఉన్నాయి వీరబాబు మాటలు. పొలం పని నుంచి వచ్చాక అన్నం తినకుండా అటు నుంచి అటే పంచాయతీ తీర్పుకి వచ్చేశాడు వీరబాబు. నెరిసిన తల, గుబురు మీసాల్లో నుంచి అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు తొంగి చూస్తున్నాయి. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం, ఉన్నది ఉన్నట్లుగా ముఖాన ఉమ్మేసినట్లుగా చెప్పడం ఊరి వారిలో కొందరికి నచ్చకపోయినా వ్యవహారాన్ని తొందరగా తేల్చేస్తాడన్న బిరుదును భుజాన కండువాలా మోస్తుంటాడు. పెద్దలిద్దరి వైపు చూస్తూ తలంచుకొని చేతికందిన గడ్డి పరకను చేతిలోకి తీసుకొని నేల మీద తోచినట్లుగా రాయసాగాడు రాజయ్య. 50 ఏళ్ల వయసు దాటినా అలా కనిపించడు. అరక దున్నడం, మెరక సరిచేయడం, అదును చూసి పొలంలో విత్తనాలు నాటి పంటను పండించడమే కాకుండా వ్యవసాయ పనులు సాగనప్పుడు కూలి పనులకు కూడా వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్యకు మనసంతా దిగులుగా ఉంది. గుంపులుగా తల్లకిందులుగా వేలాడుతున్న గబ్బిలాల్లా ఆలోచనల బరువుతో అతని దేహం తల్లకిందులుగా ఊగుతుంది. కలో గంజో తాకి బతికీడ్చుకుంటున్న తన కోసం ఊరి వారందరూ అక్కడ చేరడం బాధగానే ఉంది. పెళ్లికొచ్చినట్టు అలా సిగ్గుపడితే ఎలా? అయుతదనో కాదనో రేపనో మాపనో ఏదో ఒకటి చెప్పకుండా కూర్చుంటే ఎట్టా? ఏరా రాజిగా, అట్టా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావేరా? పంచాయతీకి ఏదో ఒకటి చెప్పాలిగా అన్నాడు గోవింద తాత పొగాకును గుప్పున వదులుతూ. రాజయ్య ఇబ్బందిగా కదిలాడు. ఆ ఇబ్బందిలో ఏం చెప్పాలో అర్థం కాని అయోమయం ఉంది. ఎలా మొదలు పెట్టాలో తెలియని అమాయకత్వం ఉంది. గవర్రాజు వంక బేలగా చూశాడు రాజయ్య. ప్రపంచమంతా కోడై కూస్తుంది. పేపర్లన్నీ ప్రతిరోజు రాస్తానే ఉన్నాయి. ఇంకా ఆడు చెప్పేదేముంది, మనం వినేదేముంది అన్నాడు గవర్రాజు. వీరబాబు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. గవర్రాజు వంక గుర్రుగా చూస్తూ, అయిపోయిన పెళ్లికి కుక్కల హడావడి అన్నట్టు అంతా తేలిస్తే ఇంకా పంచాయతీ ఎందుకంట అన్నాడు. ఇద్దరి మధ్య ఏదో జరగబోతుందని ఊహించాడు గోవిందు తాత. పైకి లేచి,
ఒరేయ్, అంతా తెలుసు కదా అని ఊరుకుంటే ఎలా? పంచాయతీ మర్యాద ప్రకారం వచ్చినోళ్ళందరికీ విషయం చెప్పాలిగా. తెలుసు కదా అని ఎవడికాడు ఊరుకుంటే పంచాయతీ ముందుకు ఎలా కదులుతుంది అన్నాడు. పెద్ద మనుషులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని స్థిమితపడ్డారు. ఏదో ఒకటి తేలితే ఇంటికి వెళ్ళి 4 గింజలు ఉడకేసుకోవచ్చని హైరానా పడుతున్నారు ఆడవాళ్ళంతా. కాటికి కాళ్ళు చాపుకున్నోళ్ళని మమ్మల్నెందుకు పిలవడం అని ముసలోళ్ళు. మీరు చెప్పేది మాకేమీ అర్థమవుతుందని చిన్నపిల్లలు ఎవరు పనుల్లో వాళ్ళున్నారు. గవర్రాజు గొంతు సవరించుకున్నాడు. అందరూ వినండి. మన రాజయ్య కొడుకు సుభాష్ పట్నంలో ఉంటున్నాడని మనకందరికీ తెలుసు. చదువుకోవడానికి వెళ్ళి విప్లవమని అన్యాయమని మాట్లాడి అందరి దృష్టిలో శత్రువుగా మారాడు. వాడుంటున్న గదిని సోదా చేస్తే ఏవో కాగితాలు సీడీలు దొరికాయని మనమంతా పేపర్లలో కూడా చదువుతూనే ఉన్నాం. వాడెక్కడున్నాడని ఆరా తీస్తే మన ఊరోడేనని తెలిసింది. పోలీసులు ఇక్కడికి కూడా వచ్చి వాడి గురించి వివరాలు రాసుకొని వెళ్లారు. ఈ సంగతులన్నీ అందరికీ తెలిసినవే అయినా పంచాయతీ ధర్మం ప్రకారం విషయం చెప్పాలని చెప్తున్నాను ఆగాడు గవర్రాజు. పిల్లలు కదులుతున్న చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆసక్తిగాను ఉత్కంఠగాను తర్వాత ఏం చెప్తాడోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కనుక ఊరందరి క్షేమం కోసం రాజయ్య కుటుంబాన్ని 6 నెలల పాటు వెలేస్తున్నాము. పోలీసు కేసులైనా మరేదైనా వాడి తిప్పలు వాడు పడాల్సిందే. వాడింటికి ఎవరూ వెళ్ళకూడదు. పెళ్ళైనా చావైనా ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదు. ఇది పంచాయతీ తీర్పు కనుక ఎవరూ దీన్ని కాదన్నా వారికి కూడా ఇదే తీర్పు వర్తిస్తుంది. తన పని అయిందన్నట్లుగా గుండెలు నిండుగా గాలి పీల్చుకొని తన కుర్చీలో కూర్చున్నాడు గవర్రాజు. అందరిలోనూ కలకలం మొదలయ్యింది. పల్లెటూర్లలో గొడవలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కొన్ని గొడవలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. కొన్ని మాత్రం ఎటూ తేలకుండా పంచాయతీకి చేరుతాయి. పంచాయతీలో విచారణ చేసి తప్పు వేయడమో సమస్య తీవ్రతను బట్టి వెలేయడమో చేస్తుంటారు. మనిషిని మనిషి దూరం పెడితే బతుకు ఎంత నరకంగా ఉంటుందో వెలేయబడిన వారికి అనుభవంలోకి వస్తుంటుంది. చుట్టూ ఊరంతా ఉన్న ఏదో వైరాగ్యం మానసిక సంక్షోభం వారిని చుట్టుముడుతుంది. మాట్లాడేవారు లేక సహాయం చేసేవాళ్ళు కానరాక కొడిగట్టిన దీపాల్లా మినుకు మినుకుమంటూ బతకాల్సి రావడం ఎంత దుర్భరమో తెలుస్తోంది. గతంలో కొన్ని కుటుంబాలను చూసిన అనుభవం అక్కడున్న అందరి కళ్ళల్లోనూ ప్రతిఫలించసాగింది. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత అందరి కళ్ళు రాజయ్య వైపు మళ్ళాయి. కళ్ళ నీళ్లు కళ్ళల్లోనే కుక్కుకొని చుక్క కూడా కిందకి రాలకుండా కూర్చొని నేల తల్లి వైపు చూడసాగాడు. కాసేపు గడిచాక పైకి లేచి చేతులు దులుపుకొని అందర్నీ చూసి పెద్ద మనుషుల వైపు తిరిగి, అయ్యా, ఈ ఊరు నా తాత ఊరు, నా తండ్రి ఊరు. నిక్కర్లేసుకున్నప్పటి నుంచి ఈ ఊరుతోనూ ఇక్కడి వారితోనూ సంబంధాలున్నాయి. నా ఇంట్లో పెళ్లి జరిగితే అంతా నా వెనకాల నిల్చున్నారు. నా ఇంట్లో పాడిలేస్తే నాతో పాటు కొమ్ము కాశారు. కానీ ఇవాళ మాత్రం ఈ ఊరు నీది కాదు, వెలేసాం అంటే ఎలాగయ్యా? పుట్టిన గడ్డను వదిలి ఏ పరాయి గడ్డ మీద తలదాచుకోమంటారు? 2 చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. గాలి స్తంభించిపోయింది. మసక చీకటిగా ఉన్న అందరి కళ్ళు జలపాతాలవుతున్న తీరు స్పష్టంగా తెలుస్తుంది. ఆడవాళ్లు ఉబికి వస్తున్న కన్నీటి సాగరానికి చీర కొంగుతో ఆనకట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మగవాళ్ళు పై పంచతో కళ్ళొత్తుకుంటూ బాధను దిగమింగుతున్నారు. చూడరా రాజిగా, ఊరంటే ఒకటి ప్రయోజనం కోసం పనిచేసేది కాదురా, అందరి కోసం ఉమ్మడిగా పనిచేసే జీవన విధానం. తప్పు జరిగినప్పుడు దానికి శిక్ష పడాల్సిందే. అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయి. దాన్ని చూసి వేరే వాళ్ళు తప్పులు చేయడానికి జంకుతారు అన్నాడు గవర్రాజు. రాజయ్య ఏమీ మాట్లాడలేదు. కాసేపు అయ్యాక, పిల్లల్ని కంటాం గాని వాళ్ళ తలరాతల్ని కనలేముగా బాబు. చదువుకుంటానంటే ఎక్కడికో పంపించాను, కానీ వాడిట్టా చేసి ఊరికి చెడ్డ పేరు తెస్తాడనుకోలేదు. అసలు వాడు ఎక్కడున్నాడో తెలీదు. బతికున్నాడో లేదో కూడా వివరం లేదు. వాడి కోసం నా ఇంటి ఆడది కూడు నీళ్లు మానేసి అదే పనిగా ఏడుస్తూనే ఉంది. ఇలాంటప్పుడు ఊరు నా కష్టంలో నన్ను ఆదుకోకుండా ఈ ఊరు నుంచి వెలేస్తే గోరుసుట్ట మీద రొక్కటిపోటులా ఉండదా బాబు అన్నాడు రాజయ్య. రాజయ్య మాటలకి తోక తొక్కిన పాములా లేచిన వీరబాబు, ఏరా రాజిగా, తప్పు చేసినోడికి తప్పించుకోవాలన్నోడికి దారులెక్కువ ఉంటాయిరా.
ఆ దారులన్నీ పట్టుకొని కూర్చుంటే కుక్కతోకతో పట్టుకొని గోదావరి ఈదినట్టుగా ఉంటుంది గాని యవ్వారం తేలదు. ఈ ఊరి యవ్వారం తెలిసినోడిగా నువ్వా మాట అనకూడదు అన్నాడు. వీరబాబు కోపం చూసి అక్కడ నించున్న వారందరిలోనూ వణుకు పుట్టింది. సాయంకాలం చల్లగా వీస్తున్న గాలి అక్కడి వారి ఛాతీలను చేరి వెచ్చగా మారిపోయింది. ఏం చెప్తే ఎటుపోయి ఎటు వస్తుందోనని ఎవరికి వాళ్ళు మౌనంగా ఉన్నారు. రాజయ్య బాబాయ్ ఏం తప్పు చేశాడని వెలివేస్తున్నారు? తప్పు చేస్తే వాళ్ళ అబ్బాయికి వెలివేయాలి గాని జరిగిన దాంట్లో ఏ సంబంధమూ లేని రాజయ్యని వెలివేయడం మంచిది కాదు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి పోలీసుల దాకా వెళ్ళిందంటే తీర్పిచ్చిన వాళ్ళు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇదివరకటిలా లేవు ఇప్పటి రోజులు. పల్లెల్లో చిన్నగా దగ్గినా ప్రపంచమంతా పాకిపోతుంది. పైకి లేచి పెద్దల వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతున్న అరుణ్ వైపు ఊరంతా ఆశ్చర్యంగా చూశారు. తమ పెద్దరికాన్ని, ఇన్నాళ్ల సాంప్రదాయాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న అరుణ్ వైపు గుర్రుగా చూశారు పెద్ద మనుషులిద్దరు. చూడండి, ఈ ఊరన్నా మీరన్నా నాకు చాలా గౌరవం. నేనేదో డిగ్రీ చదివానని మీకంటే గొప్పవాడిననే భావంతో మాట్లాడడం లేదు. సామూహికంగా బతకాల్సిన ఊర్లన్నీ వెలి పేరుతో మనుషుల్ని దూరం చేసుకోవడం ఆటవిక పద్ధతి. చెట్టు వేరు మన వాకిట్లోనే ఉంటుంది, కానీ కొమ్మలెక్కడెక్కడికో విస్తరిస్తాయి. ఎదుగుతున్న పిల్లలు కూడా అంతే. ఎదిగే క్రమంలో ఎన్నో విషయాలని నేర్చుకుంటారు. వాళ్లకు నచ్చని భావాల పట్ల సంఘర్షణ ఉంటుంది. వేటి పట్ల వాళ్ళు ఆకర్షితులవుతారో తెలియదు. చిన్నవాడిని, నా మాట వినండి. ఒకడు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మనిషి లక్షణం, అంతేగాని ఇలా వెలేసి దూరం పెట్టడం మంచిది కాదు. అరుణ్ తల్లి విమలమ్మ అతని రెక్క పుచ్చుకొని కింద కూర్చోబెడుతూ, చిన్న పిల్లవాడు తెలియక మాట్లాడాడు, ఈ తప్పు కాయండి అన్నట్లుగా పెద్దలిద్దరి వైపు చూసింది. ఎవరికి వాళ్ళు గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో అరుణ్ వైపు గవర్రాజ వైపు చూడసాగారు. పెద్ద మనుషులిద్దరూ ఏం చేద్దాం అన్నట్లుగా కళ్ళతోనే పలకరించుకోసాగారు. గోవిందు తాతలో కదలిక వచ్చింది. కూర్చున్నవాడు ఒక్కసారిగా పైకి లేచి, ఒరే అరుణు, నువ్వు చెప్పిన ప్రకారం ఆలోచించిన పక్కవాడి ఇంటి మీదకి వెళ్ళిన కొమ్మను నరకాల్సిందే కదరా, లేదంటే రోజు తగువులు తప్పవు. పంచాయతీ కూడా అదే కదా చెప్పింది అన్నాడు. తమకు వస్తాసుగా మాట్లాడిన గోవింద తాత పట్ల కృతజ్ఞతగా చూశారు పెద్దలిద్దరూ. కొమ్మ కొట్టమనే నేను చెప్తున్నది, మూలాన్ని నాశనం చెయ్యొద్దు అన్నాడు అరుణ్. అంటే అన్నట్లుగా అంతా అరుణ్ వైపు చూశారు. మూలం రాజయ్య బాబాయ్, కొమ్మ వాళ్ళబ్బాయి. నిజానిజాలు మనకు తెలియదు. ఒకవేళ సుభాష్ ఏదైనా తప్పు చేస్తే పోలీసులున్నారు, అదీ కాదంటే కోర్టులున్నాయి. శిక్ష వెయ్యాలో ఉరి తీయాలో విచారణ జరుపుతారు, నిర్ణయం తీసుకుంటారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మనిషిని మనిషి, ఊరును ఇంకో ఊరు, రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం, దేశాన్ని మరో దేశం వెలేసుకుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు? ఊరంటే సామూహిక శక్తి. దానిని మనమే మన చేతులతో నాశనం చేసుకుంటున్నాం. వెలేయడం అనే సాంఘిక దురాచారం ద్వారా మీరు రాజయ్యని ఊరికి దూరం చేసి మానసికంగా హింసించి ఒక కుటుంబాన్ని అన్యాయంగా బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఆగాడు అరుణ్. ఒక్కసారిగా పడిన ట్యూబ్లైట్ కాంతిని తట్టుకోలేక అక్కడున్న వారంతా కళ్ళకు చేతుల్ని అడ్డం పెట్టుకోసాగారు. కళ్ళ ముందు ఇనప ముక్కను పెట్టినట్లుగా మసకమసగ్గా ఉన్న కళ్ళు తేటపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తమలో తామే నవ్వుకోసాగారు. అయితే వెళ్ళొద్దంటావు అడిగారు కులపెద్దరిద్దరు. అవును అని స్థిరంగా సమాధానమిచ్చాడు అరుణ్. బట్ట మీద పాల మరక పడితే తుడుచుకోవచ్చు గాని పసుపు మరక పడితే తుడవలేమురా. సుభాష్ బతుకు మీద నక్సలైట్ అనో మరొకటనో ముద్ర పడింది. అలా కాకుండా రేపాడు ఏ తప్పు చేయలేదని బయటపడి ఊర్లోకొచ్చినా ఇక్కడున్న పిల్లకాయల్ని చెడగొట్టడని నమ్మకం లేదుగా అన్నాడు గవర్రాజు. చెడగొట్టడం అంటే? సూటిగా గవర్రాజు వంక చూస్తూ అడిగాడు అరుణ్. ఆడు చదివిన చదువంతా ఇక్కడి పిల్లలకి నేర్పిస్తాడుగా. నేర్పితే మంచిదే కదా, మంచి చెడు తెలుసుకుంటారు. మంచి చెడు తెలుసుకుంటే పర్లేదురా, చావుకి ఎదురెళ్తేనే ప్రమాదం. మంచి తాత్కాలికంగా మరణానికి దారితీసినా ఆఖరుగా అదే గెలుస్తుంది. కూటికి గుడ్డకి అక్కరకు రానప్పుడు సిద్ధాంతాలని పట్టుకొని వేలాడి మన ఆసరాన్ని మనమే కూలదోసుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కట్లుబాట్లు లేకుండా ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు తిరిగితే ఊర్లన్నీ శ్మశానంలాగా అయిపోవా?
తరాలన్నీ దారి ఎటో తెలియకుండా చెడిపోవా? అందుకే చెప్తున్నాను, తరాలు సంతోషంగా ఉండాలంటే చదువు అవసరం, దాని ద్వారా కలిగే చైతన్యం అవసరం. అలా కాకుండా పశువుల్ని కాయడానికి, పేడకళ్ళు ఎత్తడానికి తరాలను వాడితే కూటికి గుడ్డకి కూడా పనికి రాకుండా పోతారు. అలాగని సుభాష్ దారిలో నడవమని నేను చెప్పను, మంచి చెడు తెలుసుకోమని మాత్రమే చెప్తున్నాను. మనం వెలివేయాల్సింది ఇలాంటి ఆచారాలనే కానీ మనుషుల్ని కాదు. ఆగి పెద్దల వైపు చూశాడు అరుణ్. అయోమయంగా తల ఊపుతూ మౌనంగా ఉన్న గవర్రాజును చూసిన వీరబాబు కోపంగా కులపెద్దలకు ఎదురుపడి ఇంతసేపు మాట్లాడనివ్వడమే తప్పు, అలాంటిది కోర్టులో ముద్దాయిల్ని అడిగినట్టుగా ఇలా అడుగుతున్న నీ కుటుంబాన్ని కూడా ఇలాగే వెలివేయాల్సి ఉంటుంది అని అన్నాడు. గవర్రాజు ఒక్కసారిగా ఆగమన్నట్లుగా వీరబాబు చేతి మీద చేయి వేశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న వీరబాబుని వారిస్తూ, అరుణ్ చెప్పింది నిజమే, ఆచారం అని ఒకరిని ఒకరు వెలివేసుకుంటూ పోతే ఊర్లో ఇంకెవరు మిగులుతారు? మనుషుల్ని కట్టడిగా ఉంచడానికే ఈ ఆచారాలు కానీ దూరం చేసుకోవడానికి కాదు. మన ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతేనే చాలా కాలం ఏడుస్తాం, అలాంటిది మనలో ఒకడు వెలి పేరుతో చావలేక బతకలేక దూరంగా ఉంటే బాధగానే ఉంటుంది. అబ్బా, కొడుకులిద్దరూ ఒక మాట అనుకొని వచ్చినట్టున్నారు అన్నట్లుగా వీరబాబు గవర్రాజు వంక చూశాడు. విమలమ్మ గుండెల నిండా గాలి పీల్చుకొని కొడుకు నుదుటను ముద్దు పెట్టింది. చిన్నప్పటి నుంచి చట్టాపట్టాలేసుకొని కలిసి తిరిగిన ప్రాణ స్నేహితుడు సుభాష్ అరుణ్ మనసులో మెదిలాడు. తండ్రి వంక కృతజ్ఞతగా చూస్తూ రాజయ్య భుజాల మీద చేతులేసి నడిపించుకుంటూ ముందుకు సాగాడు.